వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే నేను ఆలుకా పరాటా చేయబోతున్నాను. ఆలుకా పరాటా అయితే చిన్నపిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారండి. పొద్దున పూట నాష్టా అయినా మన లంచ్కి అయినా 1 కిలో ఆలు తీసుకునండి. మీరు ఆలు ఎన్నైనా తీసుకోవచ్చు. ఆలు మనం ముందే శుభ్రం చేసుకోవాలండి. చాలా మండు ఉంటుంది దీంట్లో, చాలా అంటే ఎక్కువనే ఉంటుందండి. ఇసుక ఏమన్నా కానీ శుభ్రం చేసుకోవాలి. మనం ముందే ఆలు శుభ్రం చేసుకున్నాక మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్నాక మన ఆలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలా. చూడండి, వాటర్ ఎక్కువ కూడా వేయకూడదు, తక్కువ కూడా అంటే ఎక్కువ వేస్తే చాలా బాయిల్ అయిపోయి అవి చిదిరిపోతాయి. తక్కువ వేసినా కానీ అవి బాయిల్ కావు. అందుకోసం వీకల్గా వాటర్ వేసుకున్నాక 1 చెంచా సాల్ట్ వేసుకొని ఇక్కడైతే 4 విజిల్ వచ్చే వరకు మనం ఆలు అనేది మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆలు కుక్ అయ్యే వరకు నేనైతే మైదా పిండి 1 కప్, గోధుమ పిండి 1 కప్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని పిండి మంచిగా కలుపుకున్నాక కొద్దిగా మనకు గోరువెచ్చగా వాటర్ వేసుకోవాలండి. చల్ల వాటర్ వేసుకుంటే ఏమైందంటే పిండి అనేది తొందరగా నానదండి. కలుపుకున్నాక కొంచెం మనం సైడ్కి పెట్టుకోవాలండి. సైడ్కి పెట్టుకుంటే మంచిగా నానుతుంది. ఇక్కడ ఆలు అయితే బాయిల్ అయిపోయిందండి. ఈ స్కిమ్ అంతా తీసుకున్నాను. ఇలా చెంచాతో మ్యాష్ చేసుకొని సాల్ట్ తగినంత దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకోవాలి. కొద్దిగా పైనుంచి సాల్ట్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాను. సగం లెమన్ వేసుకుంటాను. లెమన్ వేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక ఆలు అనేది చాలా మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలాన్ని ఇక్కడ మసాలాన్ని కలుపుకున్నాక సైడ్కు పెట్టేసినాను. అంటే పిండి మంచిగా బాగా నానింది. ఇక్కడైతే చిన్న చిన్న ఉండలు తీసుకున్నాక కొంచెం మన పిండి చల్లుకుని చిన్న రేక్ కొట్టుకోవాలండి. ముందే పిండిలో మనం అట్నే తీసుకుపోయి ఆలు నింపుకుంటే అది సరిగ్గా రాదు, సైడ్ నుంచి ఆలు వచ్చేస్తుంది. అందుకోసం చిన్న రేక్ కొట్టుకున్నాను. ఇలా రేక్ కొట్టుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చూడండి, ఇలా ఆలు మధ్యలో పెట్టుకుని ఇలా పిండి అనేది మన అంచులు తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే చాలా మంచిగా వస్తుందండి పరాటా అనేది. చాలా మంది ఏం చేస్తారంటే ముందే పిండి తీసుకొని దాంట్లో గుంత మాది చేసుకుని మళ్ళీ పిండి పెట్టి అది చపాతీ రేక్ అనేది పైనుంచి రుద్దుతారండి. అది ఏదంటే సైడ్ నుంచి అంతా బయటికి వచ్చేస్తుంది ఆలు. అలా చేయకుండా మనం ఇలా చేసుకుని చూడండి, ఇలా ఎక్కువ మనం దాని మీద ఫ్రై చేయకూడదండి. హల్కా పుల్కాగా మనం దీంట్లో ఫ్రై చేసుకుంటూ చపాతీ చేసుకుంటూ రావాలండి. మనం ఎక్కువ చేసినంటే సైడ్ నుంచి ఆలు అంతా బయటకు వస్తుంది. చూడండి, మళ్ళీ రెండోసారి చేసుకుంటున్నాను. అన్ని ఎట్లా చేసుకోవాలండి పరాటాలన్నీ. చూడండి, మళ్ళీ ఒకసారి చపాతీ చేసుకున్నాను. మళ్ళీ ఆలు మధ్యలో పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. చాలా మందికి ఆలుకు పరాటా అంటే రాదండి చేయనికి. అది ఆలు అనేది చపాతీ నుంచి బయటకు వచ్చేస్తుంది పిండి నుంచి. లేకుంటే ఇరిగిపోతుంది, చపాతీకి కడుచుకుపోతుంది, లేకుంటే గిడదకి కడుచుకుపోతుంది. మనకు ఇలా పిండి అయినా తీసుకుని ఇలా మీరు చేత్తో బాగా హల్కా పులుగా ప్రెష్ చేసుకుంటా దానికి పెద్దగా చేసుకోవచ్చు. లేకుంటే బయలని తీసుకుని హల్కా పులుగా బాగా రుద్దుకోవచ్చండి పైనుంచి. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేసుకోవచ్చండి. మీరు ఎలా అయినా చేసుకుంటే చాలా బాగా మంచిగా వచ్చేది. చూడండి, ఆలు అనేది ఎక్కడ కానరాకుంటుంది మనకు. ఆలుకు పరాటా అయితే ఇలా చేసుకోవాలండి. అన్నీ చేసుకున్నాక ఇక్కడ పెనం పెట్టుకున్నానండి. కొంచెం మనం పెనం హీట్ అయినాక సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ ఒక మీడియం సైజులో అండి, అంత సిమ్ కాదు అంత హైలో కాదండి. ఇలా పెట్టుకున్నాక పైనుంచి మధ్యలో ఆయిల్ వేసుకుని మెల్లిగా తిప్పుకోవాలండి. ఒక పక్క కాలినాక ఆలుకు పరాటా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. ఇలాగనే తిప్పుకుంటే ఆలుకు పరాటా చేసుకుంటూ రావాలండి. ఈ ఆలుకు పరాటా అంటే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. ఆలుకు పరాటా పిల్లలకు చాలా ఫేమస్ అండి. దీంట్లో అయితే నేను టమాటా సాక్స్ కూడా ఇంట్లోనే చేసుకున్నానండి. టమాటా సాక్స్ కూడా బయట నుంచి తెచ్చుకొని అన్ని ఇంట్లోనే చేసుకున్నానండి. ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే పిల్లలకు చాలా బెస్ట్ అండి. బయట నుంచి తెచ్చుకుంటే ఎప్పుడు చేసి పెడతారో మనకే తెలియదు కాబట్టి నేను అన్ని ఇంట్లోనే మా పిల్లల కోసం చేసుకుంటానండి. మీకు కూడా ఆలుకు పరాటా ఇష్టం అంటే మీరు ఇలా చేయొచ్చు అండి. చాలా మంచిగా బాగా టేస్ట్గా ఉంటాయి. దీంట్లో అయినా మీరు ఏమైనా గోబిక పరాటా, ఆలుకు పరాటా, క్యాబేజ్ పరాటా ఏమైనా చేసుకోవచ్చు అండి. చాలా రకాలు ఉంటాయి ఆలుకు పరాటా. మీకేం పరాటా ఇష్టమో కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.